SMH న్యూస్ కి స్వాగతం. హైదరాబాద్ రాష్ట్రంలో రాజకీయ వేడి పెరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని అడ్డుకోవడంతో బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ కాంగ్రెస్ నాయకులపై మండిపడ్డారు. మమ్మల్ని అడ్డుకుంటే ఒక్కొక్కరి బొక్కలు ఎరగొడతాం అంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి వాళ్లు చాతకాని దద్దమ్మలు. హైదరాబాద్ లో ఒక్క కార్పొరేటర్ గెలవరు, ఒక్క ఎమ్మెల్యే గెలవరు, మేము బెదరము అని అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ధైర్యంగా ముందుకు సాగాలని, 20 ఏళ్లుగా ఉద్యమాల్లో పాల్గొన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ 4-5 ఏళ్లలో భయపడే పరిస్థితి లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీని అడ్డుకుంటోందో అనే విషయంపై వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. మరోవైపు కాంగ్రెస్ నేతలు మాత్రం ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా బీఆర్ఎస్ నేతలు చెక్కుల పంపిణీ చేయడానికి ప్రయత్నించారని ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాజకీయ దూకుడు ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అడ్డుకుంటున్నారు, ఏం చేస్తారు? అడుగు బొక్కలు ఎవరితో మొక్కోని ఇదాన్ని రికార్డ్ చేయి, ఇది అందులో రికార్డ్ చేయి, టీవీలో ప్లే చేయి. తప్పు చేసిన ఏమైనా కొడుకు ఉంటే వాడు భయం పడతాడు, చేస్తాడు. శాతగాని దద్దమ్మలంతా ఇవన్నీ ఎన్నికలలో ఎక్కడ పోతున్నారు? ఒక కార్పొరేటర్ గెలవరు, హైదరాబాద్ సిటీలో ఒక ఎమ్మెల్యే గెలవరు. ఇవన్నీ మీరు కళ్ళతో చూస్తూ ఉంటారు. అప్పుడు ఏం చేయాలి? ఈ కాకిగోళలు చేస్తుండాలి. దీనికి మేము బెదురుతాం. నాకు 40 ఏళ్ళు అయింది, ఈ ఇంచు జరగం మేము అడిగేది. రెండోది, మా కార్యకర్తలు ఎట్లా గుండె నిండా ధైర్యంతో ఉంటారు. 20 ఏళ్ళు ఉద్యమాలే చేసిన వాళ్ళు ఇవేంటి 5 ఏళ్ళు 4 ఏళ్ళు 3 ఏళ్లకు ఖచ్చితంగా రోడ్ల మీద పడతారు. ఇక నేను ఎట్లా చెప్పాలి? అది మీడియా పరంగా మీరు చూడాలి. అది నేను చెప్తే బాగుంటుందా? వాళ్ళకి తెలియాలి అవన్నీ. ఇవన్నీ నేను కూడా ఒక ప్రాంతానికి ఎమ్మెల్యేను కదా, అక్కడ అడుగుతా ఉన్నా. 10 ఏళ్ళకి వస్తే 30 ఏళ్ళు దాటేస్తున్నారు. ఏం చేయరు, పథకాలు రావు, పేదలు లబ్ధి పొందరు, వాళ్ళ జీవితాలు బాగుపడి మళ్ళీ మా బాస్ కేసీఆరే రావాలి, పేదల కష్టాలు పట్టించుకోవాలి. ఆయన ఉన్నప్పుడంతే ఇవన్నీ మేమేం చూడలేదు. ఒక ఎమ్మెల్యేగా సంపూర్ణంగా సంతోషంగా ఉన్నట్టు నేను ఈ 1 ఇయర్ నుంచి నా ఇంటికెళ్ళి కొన్ని కింద పడి వచ్చి రాలి అడుగుతూ ఉన్నారు. ఎంతమందికి చెప్పాలి? బంగారం అడుగుతూ ఉన్నారు, అది అడుగుతున్నారు, ఇది అడుగుతున్నారు. అమ్మ చెప్పిన వాళ్ళం మేము కాము. కేసీఆర్ ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అప్పట్లో నెరవేర్చిండు. ఇప్పుడు మా ప్రభుత్వం లేదు. ఎవరైతే శుభ్ర వాగ్దానాలు ఇచ్చిర్రో పోయి వాళ్ళని అడగండి. బట్టలు చింపరు, ఉత్త అడగకూడరు అని చెప్తున్నాం.